నవమాసాలు మోసి కని పెంచినటువంటి బిడ్డ జీవితం ఏమైపోతుందో అని తల్లడిల్లిపోతున్నటువంటి తల్లి ఒకవైపు, డిప్రెషన్లోకి వెళ్లి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి కొడుకు మరోవైపు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతను అందించే ఆమె ఈ రోజు తన కొడుకు జీవితం కోసం భరోసా కోరుకుంటోంది. అసలు వాళ్ళకి ఏం జరిగిందో తెలుసుకుందాం, చేతనైన సహాయాన్ని చేద్దాం. యాక్చువల్ కేసు ఏంటి అంటే మా మేనల్ నుండి మేమే చదివించామన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. మీ ఇంట్లో మీ ఎవరున్నారు? మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారు అబ్బాయి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడండి? పేరెంట్స్ చెప్పొస్తానని సమ్మర్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మ్యారేజ్ ఫిక్స్. ఏ సంవత్సరం అండి ఇది? ఇది 16లో. అతని పెళ్లి టైంకి అతని ఏజ్ ఎంత? చాలా చిన్న. 22 years. అంత చిన్న అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ మదర్ చేసింది, చేసుకున్నాడు. చదువు అప్పుడే కంప్లీట్ అయ్యిందండి. అంత చిన్న పిల్లోడికి పెళ్లి అవసరం ఏంటి? ఆ విలేజ్ లోనే ఆ ఇంటి పక్కన అమ్మాయి, నేను కూడా అక్కడే కాలేజ్ అన్న రిలేషన్ ఇక్కడ అన్న నన్ను కూడా నీ బండి మీద తీసుకొని వెళ్ళరా అని అడిగేది. అమ్మాయి వాళ్ళ మదర్ కూడా పిలిచి బండి ఎక్కించి పంపించారు. అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పేదంట అబ్బాయికి ఏమని అంటే, అన్న నువ్వు చాలా, వాడు నిజంగా అందంగా ఉంటాడు. అమ్మాయి ఊర్లో ఎవరికి నచ్చదన్నా నువ్వు ఎలా చేసుకున్నావు, మా అమ్మ రోజు అనిద్ది అని కొంచెం బ్యాడ్ వర్డ్స్ అన్ని వాడేదంట వీడి దగ్గర. రోజు ఈవినింగ్ ఫోన్ చేసి నాకు కడుపులో నొప్పిగా ఉందన్న, కొంచెం మీ ఇంటికి వస్తాను, నేను మీ ఇంటికి వచ్చి టీ పెట్టుకొని తాగి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంటే రారా బుజ్జి అని చెప్పాడు. ఒక 1 week వెళ్ళిందంట. అమ్మాయికి హెల్త్ కొద్దిగా ఏదో బాగాలేక అమ్మాయి వాళ్ళ అమ్మ ఇంట్లో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అప్పటికి పిల్లలమ్మ వాళ్ళకి లేరండి. సో ఈ అమ్మాయి టీ కావాలన్న టైంకి అక్కడ భార్య అయితే లేదు. అలా ఇద్దరు దగ్గర అయిపోయి ఒక లెవెల్కి వెళ్ళిపోయి అన్నా చెల్లెలు అనుకుంటూనే రూమ్స్ కి వెళ్ళడము, ఫోటోలు, బీభత్సమైన వీడియోలు తీసుకున్నారు, రకరకాల వీడియోలు. ఇంకా ఎంతకాలం ఈ ప్రయాణం బాగానే 1 year పైన నడిచిందంట. ఒకరోజు అమ్మాయి చెప్పిందంట, మీ ఆవిడని నీకు పిల్లలు కాలేదు కదా, నీ భార్య నొప్పించు, లేకపోతే నేను నా దగ్గర ఇన్ని వీడియోస్ ఉన్నాయి, ఇవన్నీ బయట పెట్టేస్తాను, 2-3 లక్షలు డబ్బులు తీసుకున్నాను. అమ్మాయి వాళ్ళ అమ్మ, తల్లి కూతురు ఇద్దరికి తెలుసు ఆ విషయం. 21లో షాప్ పెట్టాడు, 22 దాకా రిలేషన్ నడిపించాడు, 23లో విషయం బయటపడిందా జనాలకి? అమ్మాయే ఆడికి పెళ్ళయిందని తెలిసి వచ్చింది, అన్నయ్య అని పిలుస్తూ ఇంట్లో అన్ని రకాల ఫుడ్లు వండి పెట్టింది, అన్నయ్య అని పిలుస్తూ పక్కెక్కి పడుకుంది. సంవత్సరం పాటు వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉంది. ఇదిగోండి ఫోటోలు. అయితే పవిత్రమైన మాట పెట్టుకొని దరిద్రపు పని చేసిన 2 క్యారెక్టర్ల గురించి మాట్లాడుతున్నాం మనం. వాళ్ళిద్దరూ ఒక రూమ్కి వెళ్ళడం, ఆ అమ్మాయి చున్నీ తీయడం, ఆ అమ్మాయి అవుట్రేజింగ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనే ఇన్సిడెంట్లు అవన్నీ జరగడం, ఫిజికల్గా కమిట్ అవ్వడం, అదంతా స్టోరీ అబ్బాయికి సంబంధించి. రేప్ కేసు అబ్బాయి మీద 100% పడుతుంది, పడాలి, పడింది. ఈ కేసుతో నేను చాలా సార్లు సఫర్ అయ్యి ఒకసారి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను నేను. నాకేం లేదు మేడం, మా బాబు ఒక్క కేసు మీరు వాదించి ఈ షో తరపు న్యాయం చేయండి మేడం, మీకు కాళ్ళు పట్టుకుంటా. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. రండమ్మా. నమస్తే, కూర్చోండి. నమస్తే. చెప్పండమ్మా, ఇక్కడి వరకు రాగల కారణం ఏంటి? అంటే బేసిక్ గా కేసు మాది కాదు. ఓకే. మా బాబు కేసులో ఇరుక్కున్నాడు. ఎదురు కూర్చున్న అబ్బాయి మీ అబ్బాయా? అయ్యే. యాక్చువల్ కేసు ఏంటి అంటే మా మేనల్ నుండి మేమే చదివించామన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ చదివాడు మా దగ్గర ఉంది. ఆయన స్టడీ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నాడు మా బావగారు అమ్మాయిని. మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? నాకు 30 years. ఎంతమంది పిల్లలు?
నాకు ఇద్దరు. ఈయన ఎన్నో కొడుకు? ఫస్ట్. మీ ఇంట్లో మీ ఎవరున్నారు? మేనల్లుడు. మీ మేనల్లుడు, మీ అన్నగారి అబ్బాయి, మా ఆడపడుచు గారు. మీ ఆడపడుచు గారు అబ్బాయి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడండి ఆయన? 2012, 13, 14, 15 హోటల్ మేనేజ్మెంట్ 4 years మా దగ్గర ఉండి చదువుకోవడానికి హైదరాబాద్ లో ఉన్నాడు. మీరు అకామిడేషన్ ఇచ్చారు. అతనికి 18 years నుంచి 20 years అనుకోవచ్చు, ఆ వయసు మధ్యలో చదువుకున్నాడు. అంతే కదమ్మా? సరే చెప్పండి అమ్మా. అబ్బాయి ఆ ఏజ్ లో మా దగ్గర చదువుకున్నాడు. చదువుకున్న అబ్బాయి చాలా మంచి పిల్లోడే. సో అబ్బాయి చదువు అయిపోగానే వాళ్ళది విలేజ్. అదే అప్పుడులో హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే చుట్టాలు ఇళ్ళకి వచ్చి అక్కడే ఉండి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఓకే. మేనమాం కాబట్టి మా దగ్గరే ఉన్నాడు అబ్బాయి. చదువు అయిపోయింది. అబ్రాడ్ జాబ్ సర్చింగ్ కూడా వచ్చింది. అబ్రాడ్ లో జాబ్ కూడా ఆయనకి ఓకే అయింది. పేరెంట్స్ కి చెప్పొస్తానని సమ్మర్కి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇది 16 లో. ఆయన 13, 14, 15 స్టడీ అయిపోయింది. 16 లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక మ్యారేజ్ చేసుకున్న వాళ్ళిద్దరు బానే ఉన్నారు. అమ్మాయి అప్పటికి ఎడ్యుకేషన్ అవ్వలేదు. అమ్మాయి కూడా బీటెక్ 2nd year చదువుతుంది. అతని పెళ్లి టైం కి అతని ఏజ్ ఎంత? చాలా చిన్న, 22 years. అంత చిన్న అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు? వాళ్ళ మదర్ చేసింది, చేసుకున్నాడు. ఇంకా మేము అడిగాము అరేంజ్డ్ మ్యారేజ్. మేము అబ్జెక్షన్ చేసాము. బేసిక్ గా నేను ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో సార్ తో కూడా నేను ప్రోగ్రామ్ చేశాను. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి మనది చేశాను. సార్ దగ్గరికి కూడా తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేకుండే పెళ్లి, మా సార్కి ఇష్టం లేక అబ్జెక్షన్. చదువు అప్పుడే కంప్లీట్ అయ్యిందండి. అంత చిన్న పిల్లోడికి పెళ్లి అవసరం ఏంటి? కెరియర్ లో సెటిల్ అవ్వాలి అనే చూస్తాం కదా. ఎవరన్నా ఏం పని చేస్తున్నాడు అబ్బాయి అని అడుగుతారుగా సంబంధం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళకి వీళ్ళకి తెలిసే చేసుకున్నారు. సొంత మేనమామ కూతురు. మరి ఎవరు పోషిస్తారని? ఓకే, అత్తగారి ఇంట్లో ఉంటది. అట్లా కూడా ఏం కాదు. అబ్బాయి అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేస్తాడు. ఈ అమ్మాయి బీటెక్ 2 years కంప్లీట్ అయినాక ఇద్దరు బయట వెళ్ళి సెటిల్ అవ్వాలనేది మ్యారేజ్ అప్పుడు థాట్. అది ఓకే. వాళ్ళ అమ్మాయి ఎందుకు చేస్తా అనుకుందో మనకు అసలు ఇష్యూ తెలియదు. కొద్దిగా మేము ఆర్గ్యూ చేసినా ఆమె పట్టించుకోలేదు. సరే అది వాళ్ళ ఇంటి పర్సనల్ కాబట్టి మేము కూడా లైట్ తీసుకున్నాం. పెళ్ళి అయిపోయింది. అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాడు. 1.5 year ఏమో అక్కడ ఉన్నాడు. ఈ లోపల అమ్మాయిది బీటెక్ అయిపోయింది. అమ్మాయి కూడా హాస్టల్లో ఉండి చదువుకుంది. ఆ అమ్మాయి చదువుకోగానే అబ్బాయి హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ హోటల్స్ లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరు బాగున్నారు. చాలా అండర్స్టాండింగ్, మంచి పేరు అన్నమాట. సరే చిన్న వయసులో చేసిన వాళ్ళు అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటున్నారు కాబట్టి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళిద్దరు బాగున్నారు. దాని తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో హోటల్ మేనేజ్మెంట్ జాబ్లన్నీ క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో ఆయన విలేజ్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆ టైంలో వాళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే మళ్ళీ హోటల్స్ ఓపెన్ అయ్యి జాబ్ చేసి ఇంత రిస్క్ ఎందుకు, మాకే దగ్గరలో ఏదన్నా నువ్వు బిజినెస్ పెట్టుకొని ఒక కిరాణా షాప్ పెట్టుకున్నావు. ఏ ఊర్లో అమ్మా? కరీంనగర్లో పెట్టు. కరీంనగర్లో కిరాణా షాప్ పెట్టాడు సార్. మేము ఒక్కడేనా వాళ్ళకి? 3 అబ్బాయిలు 1 అమ్మాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.